తారకా ఓ తారకా గగనమా ఓ గగనమా పశువుల పాక ఓ బెత్లెహేమా తారక దివ్య తారక లోకానికి వెలుగై వచ్చావా తారక దివ్య తారక లోకానికి వెలుగై వచ్చావా గగనమా విశాల గగనమా శ్రీయేసు వాకు విన్నావా పాక పశువుల పాక నీవెంత ధన్యమైతివో బెత్లెహేమ నీవు అల్పమైన దానము కావేరవు తారక దివ్య తారక లోకానికి వెలుగై వచ్చావా తారక దివ్య తారక లోకానికి వెలుగై వచ్చావా కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. రేపు పూర్తి సాంగ్ విడుదల చేస్తాను. వితౌట్ మ్యూజిక్ ఎలా ఉంటుందనేది ఒక ప్రయోగాత్మకంగా వదిలాను. మీరు ఆశీర్వదించండి. క్రీస్తు పుట్టుక దినాన ఒక సాంగ్ రిలీజ్ చేయాలనేది నా ఉద్దేశం. అందుకే నేను వితౌట్ మ్యూజిక్తో నేనే లిరిక్స్ రాసి కంపోజ్ చేసి విడుదల చేస్తున్నాను. ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇక మీద ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన కథలతో పాటు పాటలు, స్వయంగా నేను రాసినటువంటి పాటలు సంగీతంతో కూడి, కొన్ని సంగీతం లేకుండా కొన్ని వస్తాయి. మీరు వాటిని ఖచ్చితంగా స్వీకరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకు కీర్తన, ప్రార్థన రెండు అవసరం. మనము స్టోరీలో మాత్రమే కాదు, ప్రార్థనలు మాత్రమే కాదు, పాటలు కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఇక మీదట బైబిల్ సంబంధించినటువంటి కథలతో పాటు కీర్తనలు, తర్వాత సందేశాలు, ప్రార్థనలు వినిపించాలనుకున్నాను. కాబట్టి అప్పుడప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని పాటలను అప్లోడ్ చేయాలనుకున్నాను. కనుక మీరు నన్ను అర్థం చేసుకొని నా ఛానల్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి పాటను రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజు కేవలం ఇంట్రడక్షన్. ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. నేను దేవుని ప్రేరణతో ప్రార్థనను కూర్చొని రాసినటువంటి పాట ఇది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతో ఆలోచనతో జనాల్లో ఉర్రూతలూగించి ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి ఒక పాట. సంగీతం మీద అయితే డ్యాన్సులు ఇస్తారు ఈ పాట. కానీ వితౌట్ సంగీతం ఎలా ఉంటుందో నేను ప్రయోగాత్మకంగా రిలీజ్ చేస్తున్నాను. రేపు మీరు స్వీకరించి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.